నమస్తే కాక వెల్కమ్ టు రేచిడు ఆర్తవా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం మొత్తానికైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చూసుకుంటే మనం అయితే లాస్ట్ మిషన్ అయితే మనం ఏదైతే పిక్ పాకెట్ మిషన్ అయితే చేసాం కదా, ఇంట్రాగేషన్. సో దాని నెక్స్ట్ నుంచి అయితే మనం కంటిన్యూ చేద్దాం పదండి. మనమైతే గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. చలో రైట్. చలో మనమైతే ఇంట్రడక్షన్ అయితే స్కిప్ చేసేద్దాం పదండి. చలో గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. గుర్తుగా ఉంది మన ఛానల్ ఏమో వచ్చేసి రేచినాడు వార్తావా. చలో కంటిన్యూ పోయ్యా. మెమరీ మనమైతే ప్రజెంట్ వచ్చేసి మెమరీ బ్లాక్ 2లో ఉన్నమాట. సో చూస్తున్నాం కదా మనమైతే ప్రజెంట్ వచ్చేసి మెమరీ బ్లాక్ 2. మనం మెమరీ బ్లాక్ 1 అయితే కంప్లీట్ చేసేస్తాం. చలో భయ మనైతే ఫోన్ సైడ్కి పెట్టేసి మన గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. చలో చలో మనమైతే డేటాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మొత్తానికైతే వచ్చేసినాము. చలో మనకు వచ్చేసి మాస్టర్ ఏమన్నాడు అంటే లాస్ట్ తెలిసి ఏమి ఇచ్చిండు భయ్యా సంథింగ్. మళ్ళా చలో మనకి మాస్టర్ వచ్చేసి ఏమన్నాడు అంటే మళ్ళీ ఇంకో ఇంట్రాగేషన్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చిండు. సో వాడు అంటే మనకు వచ్చి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మన నైఫ్ అయితే మనకు తిరిగి వచ్చేసింది అన్నమాట. స్వాడ్ మనం కొంచెం నమ్మకం కలిగింది అన్నమాట మాస్టర్కి వచ్చేసి. సో మనం ప్రూవ్ చేయగలుగుతున్నామని. అగో వీడియో వస్తున్నాడుగా. ఏం చూపెట్టాలరా, ట్రైనింగ్ ఇవ్వాలా మీ వాళ్ళకి మరి. ఇప్పుడు ఏంది, నేను ఏందో ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే టార్గెట్ లాక్ చేయాలి ఫస్ట్. అరే అరే ఆగరా 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 ఆగరా. నా కొడుకు నా కొడుకుని నా కొడుకుని చంపి పాడదే ఇంక బొందబెట్టు. అమ్మా వేరే నా కొడుకుని సంపు సంపు నా కొడుకుని చంపి బొందబెట్టు. అంతేనా, ఒకటే షాట్ ఆరా? అవేనా షార్ట్స్? సాలే కానీ సాలే కానీ చంపి బొందబెట్టు. అమ్మ తోడు చంపు. ఎంతసేపు రా రే. కొడుకు బాగానే ఉన్నాడు హుషారు. నా కొడుకుని చంపు. వద్ది మినిమం ఉంటుంది మళ్ళీ. మనం మినిమం ఉంటుంది, తగ్గొద్దు మనం. ఇప్పుడు ఏంది ప్రాక్టీస్ ఫైట్ కాంపకిలా. చలో అయిపోయిందిగా మనకి మొత్తానికి. ఇంకెందుకు చలో ట్యూటోరియల్ అయితే అయిపోయింది కదా. చలో ఎగ్జిట్ అయితే వద్దాం. ఓకే చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ట్యూటోరియల్ ఆడాలంటే మనకి ఇడికి రావచ్చు అన్నమాట. ట్యూటోరియల్ అంటే లైక్ ఎట్లా ట్రైనింగ్ టెక్నిక్స్ ఏమైనా నేర్చుకోవాలంటే ఇడికి వచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు భయ్య. అర్థమవుతుందా? చలో ఇప్పుడు వచ్చేసి మనం ఎడికి పోదాం. మనకైతే 50 మార్క్ అయితే చూపిస్తుంది కాబట్టి ఆ 50 మార్క్ అయితే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోదాం పదండి. మత్తోడు సచ్చేటోడుగా భయ్యా కొంచెం అంటే. ఎడిగిపోతే నీకెందుకే అక్క. చూస్తున్నా మనోడు దుంకడంలో ఫస్ట్ భయ్యా. అగో హెల్త్ తగ్గిందిగా. చలో మనోడు హెల్త్ అయితే రిట్రైవ్ అయితే అయిపోయింది కదా. చలో ఉరుకు.
చలో మనమైతే తొందరగా ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తున్నాం కదా, లొకేషన్ కాడికి అయితే వచ్చేస్తున్నాం భయ్యా, లొకేషన్ కాడికి. చలో మనమైతే ఇగో ఓకే, ఇప్పుడు మనకి గుర్రం చూసుకోవాలా, హార్స్ అంటే చేయాలన్నమాట. ఇగో మనోడైతే గుర్రం అయితే ఎక్కించింది కదా. చలో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి 300 మీటర్స్ ఉందన్నమాట. సో ఈ విలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇది కొంపదీసి నాకు తెలిసి. అగో చలో మనకి విలేజ్ అయితే వదిలేసి దూరం వెళ్తున్నాం అనుకుంటా, లేకపోతే వేరే చోటికి వెళ్తున్నాం అనుకుంటా. అగో భయ్యా, అగో యా అంటున్నాడు కదా మనోడు, యా. అగ్గో అగ్గో అగ్గో, జంప్ కూడా చేస్తుందా? డేటా అయితే సేవ్ అవుతుంది, చూస్తున్నారా మీరైతే. మనోడు ఏడికి పట్టుకపోతున్నామో మాస్టర్ గారిని, పని ఇట్లా కాదురా రే. లేకపోతే వేరే కింగ్డమ్ మేము పట్టుకపోతున్నావా? అగో భయ్యా వేరే ఉందిగా భయ్యా. అగో ఏడికి పోయినావు రా రే, ఏ ప్లేస్కి వెళ్ళినావు, ఏడికి పోయినావు, ఏంటి కథ? మాస్టర్ గారికి ఏం పని లేదు, వానికేమో మనం నమ్మేటట్టు చేయాలంట మనం. ఇదేమో అంటుంది సెలెక్టింగ్ హిడెన్ బ్లేడ్ అంట. అగ్గో వేరే ఊరికి వచ్చినట్టు మనం చూసుకుంటే వెనకాల ఏముంది. ఓకే ఇంకా 100 మీటర్స్ ఉందాం మా తోడు. అగో నిజంగా భయ్యా మనైతే మొత్తానికి వేరే ఊరికైతే వచ్చినాము. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఏం చేయాలి, గుర్రం అయితే వేసుకొని పోతున్నాం. సో ఈగలు బిల్డింగ్ అయితే ఈగలు. ఓకే టాప్ పొజిషన్కి అయితే వెళ్ళాలన్నమాట నాకు తెలిసి. అగో ఓకే అర్థమవుతుందా? సో మనమైతే ఇక్కడ దిగేద్దాం, ఫస్ట్ అయితే ఇక్కడ దిగేద్దాం. స్లో భయ్యా దిగు. సో చూసినా కదా మనమైతే, మనం లో ప్రొఫైల్ కాడికైతే దిగాలన్నమాట. చలో మనమైతే దిగేసినాం కదా సింపుల్గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెల్లగా పైకి ఎక్కాలన్నమాట. సో చలో అమ్మ తోడు ఇన్ని ఉన్నారు అందరూ పెద్ద మనుషులు. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. సో మనైతే పైకి ఎక్కాలా. ఇక్కడ ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరుగా. చలో రైడ్ భయ్యా. ఇంకెక్కు, ఏం చూస్తున్నావు? పైకి ఎక్కురా. లేదా ప్లేసు మా తోడు ఇక్కడ ఉన్నారు కదా పెద్ద మనుషులు. చలో రైట్. నువ్వు ఏడికి వస్తున్నావే గుర్రం? చలో మనోడైతే ఎక్కేసిండు పైకి. ఎక్కు 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 అట్లా పైకి ఎక్కు. చలో ఎక్కువ మెల్లగా ఎక్కువ, మెల్లగా మెల్లగా నిదానంగా. ఇది భయ్యా నాకు ఇష్టమైనది అంటే. దీంట్లో ఇట్లా ఉంటుంది భయ్యా, అసాసిన్ క్రీడ్ అంటేనే గేమ్. ఇవి థ్రిల్లింగ్ భయ్యా, ఈ గేమ్ అంటేనే ఇవి మంచి వేరే మజా వస్తుంది భయ్యా. నిజంగా చూస్తున్నారా? అగో మనోడు. చలో భయ్యా మనైతే టాప్ పొజిషన్కి అయితే వచ్చేసినాం కదా, చూస్తున్నారా మీరు? చూసుకుంటే అమ్మ తోడు. సింపుల్ ఇక్కడ ఏముందంటే నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో చూస్తున్నాం కదా, నాకు తెలిసి ఇది ఒక విజన్ అనుకుంటా, లైక్ వచ్చేసి లైక్ ఎట్లా అంటే ఒక వ్యూ పాయింట్ లెక్క. చలో ఇప్పుడు ఏం చేయాలంటే మనం
వ్యూ పాయింట్, ఇది ఒక వ్యూ పాయింట్. సో మనకు వచ్చేసి సో కొన్ని వ్యూ పాయింట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం సింక్రనైజ్ చేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారా అగో. సో మనకి గేమ్లో వచ్చేసి కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అంటే మనకి సింక్రనైజ్ చేస్తుంది కొన్ని ప్లేసెస్ మనకి. సో అంతేకాకుండా ఇంకా వచ్చేసి మనకి కొత్తగా లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మూన్ లొకేషన్ అయితే చూపిస్తున్నారు మనకి. ఇక టోటల్గా 12 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయంట. మనమైతే ఇది వచ్చేసి ఇది ఒక 1 వ్యూ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. స్పేస్ బార్ అని మనం కంటిన్యూ చేసుకోవాలంట. అరేంజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పాట్స్ విత్ ది ఏరియా డిస్ప్లేడ్ ద చాలా చూస్తున్నాం. మనకైతే టోటల్ వచ్చేసి 12 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 12, 15 ఉన్నాయి. సో అవి కూడా ఒకటి కంటిన్యూ చేసుకోవాలన్నమాట మనం. సో చూస్తున్నారుగా మనకు వచ్చేసి టోటల్ వచ్చేసి 12 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే ఈ గేమ్లో మొత్తానికి వచ్చేసి ఒక్కొక్క వ్యూ పాయింట్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. మనకైతే చూపిస్తుందిగా మనకి చూసుకుంటే లొకేట్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ యూ క్యాన్ ఫైండ్ ది జీపీఎస్ మ్యాప్లో అట్లా ఒక్కొక్క వ్యూ పాయింట్ అయితే మనకు కనిపెట్టచ్చు అన్నమాట. సో మనైతే ఇప్పుడు జంప్ చేసేద్దాం పొదటి. ప్లస్ మనం ఏదైతే ట్యాబ్ అయితే వస్తుందో మనకి మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చలో రైట్ భయ్యా. మన వ్యూ పాయింట్లు అయితే ఒకటైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మొత్తానికి. చలో చూసుకున్నట్టయితే మనకి ఒక వ్యూ పాయింట్ అయితే మనం కంప్లీట్ చేసాం అన్నమాట. చలో ఇప్పుడైతే మనం మొత్తానికి బయటికి అయితే వచ్చేసాం పదండి. చలో దారా బయటికి. ఇంకేం చేస్తావు? ఎక్కువ గురం ఎక్కువ. చలో ఇప్పుడు చూసుకుంటే మనం వచ్చేసి చలో భయ్యా నుంచి మనకి 900 మీటర్స్ ఉంది భయ్యా. 900 మీటర్స్ మనం లొకేషన్కి అడిగితే రీచ్ అవ్వాలి. 900 మీటర్స్ ఏముంది ఏందో కథ కూడా తెలియదు. చలో మనమైతే పోదండి. అవసరం లేదు నాకు తెలిసి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనుకుంటా నాకు తెలిసి అదే లొకేషన్ కాడికి. చలో మనకైతే మెమొరీ అయితే డిటెక్ట్ అయిపోయింది. చలో మనమైతే తిరిగి మొత్తానికి మన ఊరికే మనం వచ్చేసాం. చలో రైట్ భయ్యా. మనమైతే తిరిగి మన ఊరికి మనమైతే మొత్తానికి రిటర్న్ అయితే వచ్చేసాం కదా. ఇప్పుడైతే 30 మీటర్స్ అయితే ఉంది. చలో ఊరుకురా. బాగానే పోతుంది గుర్రం. అగ్గో తిరిగి మన ఊరికి మనమైతే వచ్చేసాం. నాకు తెలిసి అప్పుడప్పుడు పోతుంటాం అనుకుంటా నాకు తెలిసి ఇట్లా ఊరు బయటికి. బాగానే 300 మీటర్స్ ఎందుకు ఉందిరా? చూస్తారా మనకు వచ్చేసి 300 మీటర్స్. అమ్మ తోడు ఏంద్ర ఇది ఎటు పట్టుక పోతుంది? చలో మనం బహుశా రాంగ్ రూట్లోకి వెళ్తున్నామా ఏంది? అట్లేం లేదు, చూసుకుంటే వచ్చేస్తున్నాం కదా ఆల్మోస్ట్. చలో మనకి ఇంకొచ్చేసి 120, 115 మీటర్సే ఉందిగా. పా 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 చలో వచ్చేసాం కదా మనం అయితే మొత్తానికి లొకేషన్ కాడికి. మళ్ళీ ఏడికి పోతున్నామో తెలియట్లేదు. ఇక మళ్ళీ ఆడికే పోతున్నాం అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ తిరిగి? 900 మీటర్స్ ఎందుకు భయ్యా? ఏడేముంది?
అసలు మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఆ మూన్ కార్డ్ లొకేషన్ కాడికి వెళ్ళిపోదాం పదండి. పారా పా 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 అసలు భయ్య చూస్తున్నారుగా మనమైతే ఆల్మోస్ట్ అయితే వ్యూ పాయింట్ మీరైతే చూసుకున్నారుగా మనైతే వ్యూ పాయింట్ అయితే ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. చాలా వ్యూ పాయింట్ నుంచి వచ్చేసి మనకైతే ఇప్పుడు ఒక లొకేషన్ అయితే కనిపిస్తుంది, ఏదైతే మూన్ లొకేషన్. సో మనం ప్రజెంట్ వచ్చేసి అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. చలో పారా రే ఆల్ టైర్ ఉరుకు 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 ఉరుకు. అక్కడ మనకి ఎవరో ఎత్తుకుతున్నారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ టార్గెట్ అయితే మనకి అసాసిన్ అవుతుంది, చూసి జాగ్రత్త. చలో ఉరుకురా ఉరుకురా, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఉరుకురా లొకేషన్ కాడికి తప్ప. చలో చూస్తున్నారుగా మనకైతే వచ్చేసి మొత్తానికైతే లొకేషన్ అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోయినాం మనం కూడా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ లొకేషన్ కాడికైతే రీచ్ అవుతున్నాం. మొత్తానికైతే డెస్టినేషన్ అయితే మనకి దొరికింది మాట. సో మరి కాసేపట్లో మనైతే లొకేషన్ కాడికైతే రీపోచేద్దాం. సో చూస్తున్నారుగా మనకైతే మొత్తానికి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే నిజంగా భయ్య అంతే ఉంటుంది గేమ్ నిజంగా వేరే. అసలు మనమైతే ఆల్మోస్ట్ లొకేషన్ కాడికైతే వచ్చేసినాం. చూస్తున్నారుగా అమ్మ ఏడబడితే ఆడ ఉన్నారుగా కొడుకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది భయ్య, నిజంగా చెప్తున్నాను కదా. అది ఏంది అంటారు కదా ఆల్మోస్ట్ ఫ్లూట్తో అట్లా ఉంది, ఆ టైప్ ఆఫ్ మనకి మ్యూజిక్ అయితే ఉంది. చలో భయ్య చూస్తున్నాగా మనైతే ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే చేరుకున్నాం కదా. చూస్తున్నాం మనకు కూడా లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే చాలా టైం పట్టింది. సో ఫైనలీ చూసుకుంటే మనమైతే మొత్తానికైతే డెస్టినేషన్కి వచ్చేసాం. ఇలా చూసుకుంటే మనమైతే మొత్తానికి లొకేషన్ కాడికి వచ్చేసాం. చూసుకుంటే చాలా టైం పట్టింది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా. మనకి అంత ఈజీగా అయితే లొకేషన్ అయితే దొరకలేదు. చాలా ఇప్పుడు ఏడికి వెళ్తున్నట్టు చూసాం. మొత్తానికి అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చేసినాం మొత్తానికి చూసుకుంటాం మనం. సో చూసుకుంటే మనమైతే ఉన్న ప్లేస్ కాకుండా కొత్త సిటీకి అయితే వచ్చామనుకుంటా. చూసుకుంటే వేరే ఉంది కదా భయ్యా మా తోడు. ఏంది భయ్యా ఇది అన్నా, వేరే ఉంది అన్న, నిజంగా చెప్తున్నా కదా భయ్యా కింగ్డమ్ చూస్తున్నారా, నిజంగా వేరే ఉంది కదా లోపల చూసుకుంటే. సో మనమైతే లోపలికి అయితే మొత్తానికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం పదండి. చలో చూస్తున్నారుగా మనకి జనాలు కూడా అప్పట్లో ఎట్లా ఉన్నా నిజంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది భయ్యా. సో సోల్జర్స్ మొత్తం చూసుకుంటే మనకి
నిజంగా భయ్యా వేరుంది భయ్యా కింగ్డమ్ అయితే. అగో కింద కొడుతున్నారు కదా జనాలే కూడా. నిజం భయ్యా వేరే ఇచ్చిండు నిజంగా. నాకు అందుకే భయ్యా అసాసిన్ క్రీడ్ అంటే చాలా ఇష్టం. చెప్తున్నాను కదా నిజంగా గేమ్ వేరే ఉంటుంది. అగో సిటిజన్స్ యూ కెన్ సేవ్ ఫ్రమ్ సోల్జర్స్ అండ్ విల్ హెల్ప్ యూ రిటర్న్. చలో భయ్యా ఇప్పుడు వద్దు భయ్యా మనకి. చలో మనైతే సిటిజన్స్ అంటే సేవ్ చేద్దాం పదండి. చలో చలో మనతో సిటిజన్ని కాపాడదాం పట. చలో మనతో సిటిజన్ కాపాడదాం పట్టండి. చలో రైట్. ఆపదలో ఉన్నోడికి ఈ ఆల్టర్ ఎప్పటికీ ఉంటాడు భయ్యా తోడు. బాధపడకండి మీరు. ఆపదలో ఉన్నావా ఆల్టర్ అని కోరుకో. వచ్చి నరక యాత్ర పెడతా కొడుకులని. నాకు కాల్చి నా కొడుకుని వద్ది. ఓకే భయ్. ఓకే భయ్యా మనలాంటి వాళ్ళు ఉంటారు భయ్యా. నాలాంటి వాళ్ళు తక్కువ. ఓకేనా సరే భయ్యా. గో మనం వాళ్ళతో వెళ్ళిపోవాలి భయ్యా నిజంగా. చలో భయ్యా ఇప్పుడు మనం వచ్చేసి మొత్తానికి కొత్త సిటీకి అయితే ఎంటర్ అయినాం కదా. చలో అయితే వీళ్ళతో కలిసి నాకు తెలిసి మొత్తానికి సిటీ లోపలైతే ఎంటర్ అయిపోతున్నాం. సో చూస్తున్నారు ఇంతవరకు నాకు తెలిసి గేమ్ అయితే ఆపేద్దాం ఫ్రెండ్స్. సో మనైతే సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోదాం, మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మొత్తానికి అయితే కొత్త సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాక మనోడు చూస్తున్నాం ఎంత సైలెంట్గా మంచిగా పీస్ఫుల్గా వెళ్తున్నాం లోపలికి ప్రశాంతంగా ఏం తెలియనట్టు. సో మీకు ఇప్పటికైతే వన్ ఆఫ్ ది సిటీలో అయితే మనకి గేమ్ మొత్తానికి కంప్లీట్ చేసి కొత్త సిటీలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో దీంట్లో ఉన్న ఏవైతే కొత్త మిషన్స్ ఉన్నాయో మనకి ఫ్రెష్గా న్యూ వీడియోలో మీకు చూపిస్తాను. సో అర్థమవుతుంది అనుకుంటా నాకు తెలిసి మీకు. సో అంతే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే నేను వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసి మొత్తం ఫ్రెష్గా కొత్త సిటీలోకి ఎంటర్ అయిపోయినాం కాబట్టి మనం ఫ్రెష్గా నెక్స్ట్ మిషన్ ఏవేవి ఉన్నాయి, సో మనకి ఆల్టర్ కానీ ఎట్లాంటి పంచాయతీ ఉన్నాయని మీకు ఫ్రెష్గా నీట్గానే చూపిస్తాను. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే మాత్రం చిన్నడు ఆడుతూ ఆ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చలో రైట్. సో అంతే మరి, ఇంకో వీడితో మీ ముందుకు వస్తాను. సీ యూ అండ్ బై. సో చూస్తున్నా కదా మనకైతే మొత్తానికైతే మనోడైతే ఆగిపోయాడు. అంతే మరి, ఇంకో వీడితో మీ ముందుకు వచ్చాను. సీ యూ బై అండ్ టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రేచినోడు ఆడతా ఛానల్కి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.